ఏమండి, డాక్టర్ని కలవడానికి వెళ్ళాలన్నారుగా, ఏమైంది మీకు? నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత రుద్రాకి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళానా? నేను గోకులకు ఫోన్ చేయనా? వాడినెందుకు ఇబ్బంది పడ్డాం? ఇది మనకు కొత్త, మనమే చూసుకుందాం. ఏంట్రా వాడు దిగులుగా ఉన్నాడు? டே மணி, என்னடா டென்ஷன்? ஒரு பொண்ணு ரொம்ப நாளா லவ் பண்றேன்டா. அந்த பொண்ணு என்ன கட் பண்ணிட்டாடா. இந்த பொண்ணுகள் எல்லாம் இப்படிதான்டா. டேய், நான் லவ் பண்ற பொண்ணு ரொம்ப பர்ஃபெக்ட் ராதுன்னா. అన్నా చెప్పన్నా. హాయ్ రెక్స్, కోమరం, పులి, కళ్యాణ్. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఫైన్. అన్నట్టు ఇంకో విషయం, నేను 2 days లో కోటగిరికి వస్తున్నాను. నీ ప్రోగ్రామ్ ఏంటి? కోతగిరికా? రా అన్నా, నా ఇంటి తలుపులు ఎప్పుడు తెచ్చే ఉంటాయి నీకోసం. ఇప్పుడు ఇలాగే అంటావు, నేను వచ్చే సమయానికి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతావు. హింసరా. అరే ఇంకో విషయం, నేను వచ్చేసరికి ఒక ఫారిన్ బాటిల్ రెడీగా ఉంచు. నేను ఒక్క రౌండ్ కొట్టిన 2 రోజుల వరకు లేవనేకూడదు. ఏంటిది, ఫారిన్ సరుకు అనగానే కట్ చేశాడు. సర్లే, ఇల్లు తెరిచే ఉంటుంది కదా, ఎంజాయ్ చేద్దాం. కోటగిరి కామి. ఇదిగో వస్తున్నా. ఎవరబ్బా? అరే రామ్మ మిత్ర, ఎలా ఉన్నావు తల్లి? రండి రండి. ఇది అక్కడ పెట్టు. హాయ్ తాత. హాయ్ బంగారు, రా తల్లి రా. తాతను చూడడానికి వచ్చావా? అవును తాత. నువ్వు ఫ్రెష్ అయ్యారమ్మా, భోంచేద్దాం వెళ్ళు. పాపా, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మనం భోంచేద్దాం. తర్వాత చూద్దాం. రా బాబు, రండి. హాయ్ హాయ్, ఇలా రా. నువ్వు ఇలా రా. హాయ్, ఐఎమ్ మిత్ర. ఐఎమ్ కరోలినా. నేను నిన్ను ఇంతకు ముందు చూడలేదే. నేను వచ్చి 2 hours అయింది. నీ డ్రెస్ చాలా బాగుంది. నీ డ్రెస్ కూడా. ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఆడుకుందామా? ఓ ఆడుకుందామే, రా. ఏ మిత్ర. హే, ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా ఉంది. తన పేరు మిత్ర. జేపీ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. హాయ్. హలో. మీ పేరేంటి? నా పేరు రెక్స్. నేను కూడా మిమ్మల్ని రెక్స్ అని పిలువునా? యా, అలాగే పిలువు. ఓకే కన్నా, మీరు ఆడుకోండి, నేను వెళ్ళొస్తాను. రెక్స్ అంకుల్, ఈ రోజు ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్తానన్నావు. ఈవినింగ్ కదా, తొందర ఏంటి? నేను వెళ్ళొచ్చి ఈవినింగ్ తీసుకెళ్తాను, సరేనా? బాయ్ బాయ్ కన్నా, బాయ్. ఏ బయటికి ఎక్కడికి వెళ్ళకండి. మీ దగ్గర వీడియో గేమ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ మిత్ర, మా ఇంటికి వస్తావా? వద్దు కారో, అక్కడ రెక్స్ మావయ్య ఉన్నాడు. చాలా కథలు చెప్తాడు, దెయ్యం కథలు కూడా. దెయ్యం కదా? నాకు చాలా భయం. నీకు భయమా? నాకు అసలు భయమే లేదు. ఇంకా మీ ఆటలు అవ్వలేదా? కరు, ఇంటికి వెళదామా? మమ్మీ, మిత్రాన్ని కూడా మన ఇంటికి తీసుకువెళ్దాం మమ్మీ. అలాగా?
మిత్రని మాతో తీసుకువెళ్ళమా? మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి, నేనే తీసుకొచ్చి వదులుతానులే. అవునమ్మా, ప్లీజ్ అమ్మా, నేను కరు వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా. వెళదామా? పదండి. మా అంకుల్ దెయ్యాల కథలు చాలా చెప్తాడు. అలాగా? అయ్యయ్యో. ఎప్పుడు ఈ మొక్కకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారేంటి? దీనికి మాత్రం స్పెషల్ అమ్మా. నేను లేనప్పుడు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సారీ ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏ అంకుల్, ఏమీ కాలేదే, ఇంకా అర్థం చేసుకో. నిద్రపోలేదా? ఏయ్ కాసేపు ఊరుకోండి ప్లీజ్ ఏ, ప్లీజ్. నా ఫ్రెండ్ కు నువ్వు దెయ్యం కథ చెప్తావని మాట తీసుకొచ్చాను. వినలేదు, నేను మళ్ళీ నువ్వేంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు? నువ్వే కదా దెయ్యం కథ చెప్తానన్నావు. ఏం కావాలి మీకు? ఏం కావాలి? దయ్యం కదే కదా? చెప్తాను, ఇలా రండి, దగ్గరికి రండి. రండి, ఇప్పుడుందే మీకు, రండి. ఇలా చూడండి, దయ్యం కథ చెప్పేటప్పుడు నాకు ఏడుపు వస్తోంది, భయం వేస్తుంది, అమ్మ దగ్గరికి వెళ్తాను అనకూడదు, సరేనా? అనంలే, అయితే ఓకే. చెప్పు. మామయ్య ఉన్నాడు కదా, భయపడకూడదు. ఒక అమ్మాయిని దారుణంగా చంపేస్తారు నలుగురు కలిసి. ఆ అమ్మాయి చచ్చిపోయి భయంకరమైన దయ్యం అవుతుంది. ఆ దయ్యం ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవ్వరూ ఒకరికి రారు. కానీ కొత్తగా ఒకడు ఆ ఇంట్లోకి వస్తాడు. ఆ ఆడదయ్యం వాళ్ళకు ప్రవేశిస్తుంది. ఆ దయ్యం ఆవహించిన తర్వాత వాడు బాత్రూంలోకి వెళ్తాడు. బొట్టు పెట్టుకుంటాడు, పువ్వులు పెట్టుకుంటాడు, పసుపు రాసుకుంటాడు. ఆ తర్వాత ఇది ముని సినిమా స్టోరీ కదా? కాదు, కాంచన సినిమాలో. తెలుస్తుంది కదా, నిద్రపోండి మాట్లాడకుండా. పిల్ల దయ్యాల రెక్స్, నువ్వు దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? చూశానే, 2 దయ్యాల్ని చూశాను. అయ్యో, ఎక్కడా? ఎక్కడా? ఇక్కడే చూశానే. కరో, అంకుల్ మనల్నే అంటున్నాడు. మళ్ళీ దెయ్యాలంటావా? కనిపెట్టేసరే. వెళ్ళి నిద్రపోండి, నేను ఒక దయ్యానికి ఫోన్ చేయాలి.